నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలు ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటుంది. ఈరోజు 13వ తారీఖు సార్. 13వ తారీఖు శుక్రవారము, డిసెంబరు 2024 ఉదయం మధ్యాహ్నం టైం ఇక్కడ మీకు 1:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈరోజు అబ్దుల్ సలీం గారిది కారు మీకు అదొకటి వీడియో తీయవలసి ఉంది సార్. అది i10. నెక్స్ట్ అమేజ్కి ఒకటి అడ్వాన్స్ వచ్చింది. అమేజ్ 2 కార్లు వీడియోలు తీయాలి. సార్ వాళ్ళు అందుబాటులో లేరు. ఈ లోపల ఒక కారు మన గ్రూప్లో పెట్టండి సార్. 1,69,000 ప్లస్ ఎన్ఓసి 12,000 అన్నీ కలిపి, ఎన్ఓసితో పాటు కలిపి 1,75,000కి ఇది మన దగ్గర ఉంది సార్. చవర్లట్ సైల్ సార్. కార్ అయితే పర్ఫెక్ట్ సార్. కార్ అయితే సూపర్. 42,000 తిరిగింది. ముందే చెప్పేస్తున్నాను, 42,000 తిరిగింది. ఒరిజినల్ రేటింగ్, నాన్ ట్యాంపరింగ్. కార్ అయితే మీకు కారు ఒరిజినల్గా ఉంది సార్. మీకు చాలా బాగుంటుంది. హ్యాచ్ బ్యాక్లో కొద్దిగా పెద్దగా ఉంటుంది సార్. మీకు i20 లాగా ఉంటుంది మీకు కార్. ఇది కార్ అయితే నెంబర్ 1 కార్ సార్. బట్ ఏంటంటే చవర్లెట్ స్పేర్ పార్ట్స్ దొరకట్లేదని, ఫోర్డ్ స్పేర్ పార్ట్స్ దొరకట్లేదని అయినా తిరుగుతూనే ఉన్నారు. దొరుకుతాయి సార్, అంటే వెంటనే దొరకపోవచ్చు. కానీ మాలాంటి వాళ్ళు ఇక్కడ ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, అట్లా ముంబై ఇలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉంటే మీకు తెప్పించుకోవచ్చు. పెద్ద సిటీస్లో దొరుకుతున్నాయి సార్. చవర్లట్ షోరూమ్లు కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లం ఏం లేదు. కానీ మన మెయింటెనెన్స్ బట్టి రిపేర్ వస్తుంది సార్. ఈ చవర్లట్ చిన్న కంపెనీ ఏం కాదు. కొలంబియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా మంచి కంపెనీలు సార్. చవర్లట్ అంటే చాలా టాప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీ ఇవి. కార్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి తీసుకొచ్చి సార్. ఏ ఇబ్బంది ఏం లేదు. రకరకాలుగా చెప్తారు, ఏం దొరకట్లేదండి స్పేస్ అంటూనే ఉంటారు, కొంటూనే ఉంటారు సార్. ఇవన్నీ సహజం. ఓకే, కార్ అంతా ఒకసారి చూపిస్తాను స్పీడ్గా సార్. 2013 సార్. చవర్లట్ సైల్ సార్. ఇది ఫాగ్ ల్యాంపు ఎల్ఎస్ సార్. ఇది ఎల్ఎస్ పెట్రోల్ వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీనికి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా దొరకవు అనేది మీ ఇష్టం. అది నేనేంటంటే కారు బాగుంది కాబట్టి పెడుతున్నాను. కారు బాగుంటుంది కాబట్టి ఏదైనా పెడతాను. మీరు పెట్టమంటే BMW అయినా పెడతాను. బట్ ఏంటి తీసుకోవాలా వద్దు అనేది అది మీ ఇష్టం. అది కారు చూడండి. టైర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. టైర్స్ 2019లో వేసిన టైర్లు ఎంత ఉన్నాయో తెలుసండి? 80% కంటే ఎక్కువ ఉన్నాయి సార్. 2019లో వేసిన టైర్లు ఇవి. బటన్ చూడండి ఎంత ఉందో. జోకర్ ఒరిజినల్ సార్. టైర్ అయితే సిఎట్ టైరు. 2019లో వేసారు టైరు. కొత్త వేసిన తర్వాత ఒక 5,000 కూడా తిరిగి ఉండకపోవచ్చు సార్. ఇవి 5,000 కంటే ఎక్కువ తిరిగి ఉండకపోవచ్చు వేసిన తర్వాత. స్క్రాచ్లెస్ కార్ సార్. బాగుంది. సీట్ కవర్లో డ్రైవర్ దగ్గర సీట్ ఒకటే సిరిగింది, మిగతాదంతా బాగుంది సార్. టైర్ డోర్ ప్యాడ్స్ అంతా నీట్గా ఉన్నది. డోర్ అంతా ఒరిజినల్ సార్. కార్ నెంబర్ 1. కార్ అయితే నెంబర్ 1 సార్. ఇది ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా మార్చుకుంటే పెట్టుబడులు ఏమి ఉండవు సార్. గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. గ్లాసులన్నీ ఒరిజినల్. మీకు ఈ గ్లాస్ ఒరిజినల్, ఈ గ్లాస్ ఒరిజినల్, ఇది ఒరిజినల్, అన్ని ఒరిజినల్ గ్లాసులు సార్. ఓకే సార్. వెనకాల అపోలో టైర్ ఉంది సార్. ఇది పాత టైర్ ఉంది. ఇది అయితే 10% టైరే ఉంది, గుండు కింద ఉంది టైరు సార్. పురాణ టైర్ పిచ్చే. చవర్లట్ చైల్డ్ సార్. UVA అని సింబల్ ఉంది. కార్ అయితే బాగుంది సార్. ఇది చూడండి. ఒక బ్రాండ్, మంచి బ్రాండ్ సార్. చవర్లట్ చిన్న బ్రాండ్ ఏం కాదు. చలి ఎక్కువగా ఉంది సార్. చాలా దగ్గు వచ్చేస్తుంది ఇక్కడ. అందరికీ దగ్గులు, చలి, జలుబులు. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఇది బూట్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ రస్ట్ కానీ ఏం లేదు. వెనకాల 10% టైర్ ఉంది. స్టెప్ని 10-15% ఉంది.
అపోలో టైర్ సార్. మరి ఎందుకు ఒక్క టైర్ తేడా వచ్చిందో, ఇది 2013 టైర్ అయితే ఇది కూడా చాలా బాగుంది సార్. ఇది 60% టైర్ ఉంది. లెఫ్ట్ ప్రొఫైల్ చూడండి. డోర్స్ అన్ని ఒరిజినల్ సార్. కార్ అయితే ఒరిజినల్ పెయింట్ సార్. ఒరిజినల్ గా ఉంది కార్ అయితే. గ్లాసులు అన్ని ఒరిజినల్, మొత్తం గ్లాసులు ఒరిజినల్ సార్. బాడీ చవర్లెట్ బాడీ కూడా స్ట్రాంగ్ అండి. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్ అక్కడ. డాష్ బోర్డ్ నీట్గా ఉంది సార్, చాలా నీట్గా ఉంది డాష్ బోర్డు. ఎన్ని ఒరిజినల్ సార్. సింగిల్ ఓనర్ సార్. కార్ ఏమని సెకండ్ ఓనర్, థర్డ్ ఓనర్ కాదు సార్. 1,00,000 కిలోమీటర్లు 80,000 తిరగలేదు సార్. కేవలం 42-43,000 తిరిగింది ఈ కారు. అందుకే క్వాలిటీ ఉంది సార్. ఎక్కడ కూడా చూడండి మీకు ఒరిజినల్ సార్. టైర్స్ 3 టైర్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఒక్క టైర్ బాగాలేదు. టైర్ అయితే ఓనర్ గారు అన్నారు కారు నెంబర్ 1 అది. ఇంకా మా డ్రైవర్ అలా చూసుకుంటాడని చెప్తున్నారండి. నెంబర్ 1 సార్. కార్ అయితే ఫస్ట్ క్లాస్ సార్. అప్పుడు పొల్యూషన్ స్టిక్కర్ కూడా పోలేదండి. కార్ ఫస్ట్ క్లాస్ సార్. ఇది చాబీదో చాలా బాగుంది సార్ కారు. సార్ 42,000 తిరిగింది చూడండి, కనిపిస్తుందా? 42,000 తిరిగింది సార్ కారు. నెంబర్ 1 సార్ కార్ అయితే. సెల్ఫ్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్, తాళం అలా తిప్పగానే సెల్ఫ్ అయిపోయింది సార్. గేర్ షిఫ్ట్కి ఇది ఒకటి మార్చుకోవాలా, ఇది ఒకటి పగిలిపోయింది. ఎలా పగిలిందో. గేర్ షిఫ్ట్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే సార్, 4 పవర్ విండోస్ ఇక్కడ వస్తాయి ఫ్రంట్. చాలా బాగుంది సార్. ఏసీ చూస్తున్నాను సార్. ఎక్సలేటర్ మీద అలా కాల్ వేస్తే సర్రమని అనుకుంది సార్. చాలా చిల్డ్ సార్, చిల్డ్ ఏసీ. ఓకేనా, చాలా బాగుంది సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఇంటీరియర్ అంతా చూడండి. సీలింగ్ అంతా బాగుంది సార్. సీలింగ్ అంతా బాగుంది. సారీ, ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్ ఇక్కడ. స్టీరింగ్ అంతా బాగుంది సార్. మీకు ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. 1,75,000. దీనికి ట్యాక్స్ ఒక 35,000, 35-40,000 లోపే వస్తుందండి. వావ్, ఇంజిన్ చూడండి సార్ ఎలా ఉందో. బానెట్ ఎక్కడ చెక్కు చెదరలేని బానెట్ సార్. ఇది ఏం చిన్న కంపెనీలు కాదు సార్. మనం సులువుగా చాలా తీసి పాడేస్తూ ఉంటాం. వీటికి సామాన్లు దొరకవండి. దొరకపోతే మనం ఆదరించలేదు. ఈ కొన్ని కంపెనీలని, ఫోర్డ్ స్టాండర్డ్ కంపెనీ అండి, దాని బిల్ట్ కాబట్టి దాని ముందు ఏది పనికిరాదు. కానీ వాటిని మన దేశం మనం ఆదరించలేదు అంతే. జనరల్ మోటార్స్ అండి, కొలంబియా సార్ మ్యానుఫ్యాక్చరింగ్, చైనాది. ఇది అసలు నెంబర్ 1 కంపెనీ, టాప్ కంపెనీ సార్. ఇంజనీర్ కూడా బాగుంది సార్. చూడండి బెడ్ చూడండి, ఎక్కడ ఇంత కూడా జంకు లేదు. ఎంత బాగుంది సార్ కారు. ఏమి రిపేర్లు అంటారు సార్, వస్తాయి రిపేర్ అనే తర్వాత రాదని రోడ్ల మీద వెళ్తే. కానీ ఏంటంటే 2023లో వేసిన బ్యాటరీ అండి. అవును సార్, వినిపిస్తుందండి. 2023లో వేసిన బ్యాటరీ ఇంకో 2-3 సంవత్సరాలు ఏం చూడక్కర్లేదు. కారు ఎవరికి కావాలా? లైట్స్ అని కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 1,75,000 ఫైనల్ సార్. ఎన్ఓసి ఇస్తారు. మాకు కమిషను దీంట్లో తక్కువ ఇవ్వండి, ఎందుకంటే ఇది రెండోసారి రావడం కార్ దగ్గరికి.
కాబట్టి 12,000 రూపాయలు నాకు కమిషన్ తీసుకుంటాను. ట్రాన్స్పోర్ట్ తప్పదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. దీనికి ట్యాక్స్ మైలేజా సూపర్ మైలేజ్ మీకు 17, 18 ఈజీగా 17 కంపెనీ వాడు 18.5 ఇచ్చాడండి. 18, 19 ఇచ్చాడు కంపెనీ వాడు. ఈజీగా 17 మైలేజ్ వస్తుంది. ఇది మైలేజ్ గురించి ఏం టెన్షన్ పడద్దు. ఓకే సార్. కార్ చూడండి ఎంత బాగుంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్. కార్ అయితే పర్ఫెక్ట్ నెంబర్ 1. మీరు 500 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు కారు నాన్ స్టాప్కి వెళ్ళిపోవచ్చండి. ఈ కార్లు అంత బాగుంటాయి కార్లు. ఓకే సార్. కారు కూడా మీకు లెంత్ ఎక్కువ, స్పేస్ బాగుంటుంది సార్. వెనకాల స్పేస్ బాగుంటుంది. వెనకాల స్పేస్ చాలా ఉంటుంది. చూడండి ఎంత స్పేస్ ఉందో, బాగుంటుంది సార్. మొత్తం ఈ కారుకి మీరు లెక్కేసుకోండి 1.75, 2.50 లోపల అయిపోతుంది. ఈ కారు 2013, 42,000 తిరిగింది. ఒరిజినల్ టాప్ కండిషన్. చూసుకోండి ఎవరికి కావాలంటే వాళ్ళు. ఓకే సార్. సార్ మీరందరి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. కేవలం మీ సపోర్ట్. పార్కింగ్ సెన్సర్ కూడా ఉంటుందండి, పైన డిస్ప్లేలో కనిపిస్తుంది పార్కింగ్ సెన్సర్. కారు ఫీచర్స్ బాగుంటాయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి సార్. మన దగ్గర KUV 100, NXT, K2 ఒకటి ఉందండి. స్టెప్ని వాడలేదు, మంచి కారు. ఇంకా హోండా సిటీ 1, 2 ఉన్నాయి. హోండా సిటీలు కావాలంటే చెప్పండి. W9 సార్ శ్రీకాకుళం నుంచి వస్తానన్నారు. అయినా బుధవారం లక్ష్మీవారంలో W9లో రెడ్ అవుట్ ఉంది. ఇంకా క్రేటా పెట్రోల్ ఉన్నాయి. మీకు ఏదైనా కార్ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. నా వంతుగా నేను మంచి కార్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సూపర్ కార్లు మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.